అన్న బీసీ అని వస్తున్నా బీసీల కోసం కొట్లాడింది ఎవరు చెప్పన్న ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా అరే బీసీల కోసం కొట్లాడిందే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే ఇలా ముస్లింను 10% బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ గాని కొట్లాడిందా మరి ఇలా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇది తప్పు అని ఎందుకు మాట్లాడలేరన్నా మాట్లాడే దమ్ము లేదు ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు డిమాండ్ చేసేది ఎవరు మనం డిమాండ్ చేస్తున్నారు బీసీల పార్టీ ఏమనేది ఇప్పుడు నిన్న కాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతుందా మరి తప్పు అని ఎవడన్నా అంటుండ అనవడన్నా మనం పట్టుండా మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరే వాళ్ళు బీఎస్పీ వాళ్ళు వీళ్ళొచ్చి బీసీ అంటున్నారు మోసపోతున్నా రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారా పోరా ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళ గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఇలా నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నా